అందరికీ నమస్కారం. ఏపీ లాసెట్ 2020 3 ఇయర్స్ క్వెషన్ పేపర్‌లో లీగల్ యాప్టిట్యూడ్ సెక్షన్‌లో క్వెషన్ నంబర్ 61 టు క్వెషన్ నంబర్ 90 ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. టీఎస్ లాసెట్ 2020 3 ఇయర్స్ క్వెషన్ పేపర్ ప్లస్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్ ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఇంకా ఎవరైనా చూడనట్లయితే అక్కడి నుంచి చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్ us get started with question number 61. As per law, the minimum age for the marriage of a boy and a girl in India is. So, the right answer is option 3, 21 years and 18 years respectively. సో ఇక్కడ ఫస్ట్ బాయ్ అడిగారు, తర్వాత గర్ల్ అని అడిగారు కాబట్టి మనకు 21 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ రెస్పెక్టివ్లీ అని ఆన్సర్ కరెక్ట్. ఒకవేళ ఫస్ట్ గర్ల్ అని అడిగి చెప్పేసి తర్వాత బాయ్ అని అడిగితే మాత్రం ఆప్షన్ 2 రైట్ అవుతుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ని క్లారిటీగా చదవాలని అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కనీస పెళ్లి వయస్సు ఎంత అంటే 21 ఇయర్స్ అబ్బాయికి, 18 ఇయర్స్ అమ్మాయికి అండి. క్వశ్చన్ నెంబర్ 62, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ డిస్క్రైబ్డ్ by Dr. B.R. Ambedkar as the heart and soul of the Constitution of India? So, right to constitutional remedies and Article 32. Okay, Article 32 is known as heart and soul of the Constitution of India. And question number 63, the goods and services tax refers to which of the following amendments? So, the right answer is option 2, 101 Constitutional Amendment Act. So, ఇక్కడ ఆప్షన్ 3 రైట్ అని ఇచ్చారు, బట్ ఆప్షన్ 2 రైట్ అండి. ఓకే, జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ఎంత అంటే 101 గుర్తుంచుకోండి. ఓకే, 101. క్వశ్చన్ నెంబర్ 64, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ యాడెడ్ టు ద ప్రియంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ప్రియంబుల్కి యాడ్ చేసిన వర్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో కింద 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42 1976లో సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో మనకు సోషలిస్ట్ సెక్యులర్ అనే వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. యూనిటీ ఆఫ్ ఇండియాని కాస్త యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. అంటే మనకు సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా. ఓకే, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 65, ఏ టోర్ట్ మీన్స్, ఏ టోర్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏ సివిల్ రాంగ్. ఓకే, ఒక పౌర తప్పు. ఆప్షన్ 66, సారీ, క్వశ్చన్ నెంబర్ 66, విచ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్? కింద కనబరిచిన వాటిలో ఏది ప్రాథమిక హక్కు కానిది అని అడుగుతున్నారు. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఆప్షన్ 1, రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఓకే, వేర్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 67, ఆర్టికల్ 21A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. సో ఆర్టికల్ 21A అనేది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 68, ఏడిఆర్ స్టాండ్స్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఓకే, ఏడిఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 69, రేషియో డెసిడెండి మీన్స్. సో ఆప్షన్ 1, బేసిస్ ఆఫ్ జ్యుడిషియల్ డిసిజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. రేషియో డిసిడెండి అంటే బేసిస్ ఆఫ్ జ్యుడిషియల్ డిసిజన్. సో ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, అన్ ఒపీనియన్ గివెన్ బై ద కోర్ట్ నాట్ నెసెసరీ ఫర్ ద డిసిజన్. ఇది మనం టీఎస్ లాసెట్ క్వశ్చన్ పేపర్లో చూసాము. అబైటర్ డిక్టా అన్న లాటిన్ పదానికి మీనింగు ఇక్కడ ఆప్షన్ 3 అవుతుంది. వేరాజ్ మనకు రేషియో డిసిడెండికి మీనింగ్ వచ్చేసి బేసిస్ ఆఫ్ జ్యుడిషియల్ డిసిజన్. క్వశ్చన్ నెంబర్ 70, ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్. సో వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. ఆప్షన్ 4, లోక్సభ, రాజ్యసభ అండ్ ద ప్రెసిడెంట్. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 71, రిట్స్ కెన్ బి ఇష్యూడ్ బై బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు సేమ్ శాలరీ అండ్ ఫెసిలిటీస్ యాజ్ ప్రొవైడెడ్ టు. సో జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండి. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ఎవరైతే ఉన్నారో జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టుకి సమానంగా జీతభత్యాలు, సౌకర్యాలు అయితే కలిగి ఉంటారు. 2,50,000 శాలరీ అయితే ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 65 ఇయర్స్. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 73, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఆదేశిక సూత్రాలను మనం ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఇది మనకు బాగా తెలిసిన
పాయింట్ 2. నెక్స్ట్ వెన్ వాస్ ద అడ్వకేట్ యాక్ట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్? 1961. ఓకే, గుర్తుంచుకోవాలి. అడ్వకేట్ చట్టం తయారు చేయబడిన సంవత్సరం 1961. ద డే ఆన్ విచ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ లా డే. ఎస్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం అమలు చేయబడిన దినాన్ని ఏమంటారు? లా డే అంటారు. ఓకే, అడాప్ట్ చేయబడింది. ఓకే, ఇక్కడ తెలుగులో రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం అమలు చేయబడిన దినముని ఏమంటారని అడిగారు. ఓకే, లా డే అంటారు. సో మనకు November 26 అండి. దెన్ క్వశ్చన్ నెంబర్ 76. ఇఫ్ ద కోర్ట్ ఈజ్ ఫర్ ట్రయల్, ద పోలీస్ ఈజ్ ఫర్? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. అంటే కోర్టు ట్రయల్ చేస్తే పోలీసులు ఏం చేస్తారని అడుగుతున్నారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆఫ్కోర్స్. సో మనకు ఇది మనం లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తేనే ఇటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలుగుతాము. సో ట్రయల్ అంటే ఏంటి మనందరికి తెలుసు. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద కోర్ట్ అని చెప్పుకోవచ్చు ట్రయల్ అంటే. ఓకే, అంటే మనకు సాక్ష్యాలు పరిశీలించి తీర్పు ఇవ్వడానికి జరిపే ప్రాసెస్నే మనం ట్రయల్ అంటాం. సో అది కోర్టులో జరిగితే పోలీస్ ఏం చేస్తారని అడుగుతున్నారు. ఓకే, కోర్ట్ ఈజ్ ఫర్ ట్రయల్, దెన్ పోలీస్ ఈజ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, అండ్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 77. ఏ వాలంటరీ స్టేట్మెంట్ మేడ్ బై ఎ పర్సన్ చార్జ్డ్ విత్ కమిషన్ ఆఫ్ ఏ క్రైమ్ అక్నాలెడ్జింగ్ హిస్ గిల్ట్. ఓకే, ఏదైనా నేరారోపణ సంబంధించి స్వచ్ఛందంగా తప్పు చేసినట్లు చెప్పుకుంటే, దాన్ని తప్పును ఒప్పుకున్నట్లయితే దాన్ని కన్ఫెషన్ అంటాము. ఓకే, కన్ఫెషన్. క్వశ్చన్ నెంబర్ 78. ద లా రిలేటింగ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ వైలెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ నేమ్డ్ యాజ్? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఎవరైనా స్త్రీ తన కుటుంబానికి సంబంధించి హింసకు గురైనప్పుడు రక్షించే చట్టాన్నే మనం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 79. నిర్భయ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై జస్టిస్ వర్మ కమిటీ. ఓకే, నిర్భయ చట్టం ఏ రిపోర్టు ద్వారా చేయబడింది? జస్టిస్ వర్మ కమిటీ యొక్క రిపోర్టు ద్వారా నిర్భయ చట్టం చేయబడింది. సో మనకు తెలుసు December 2012 టైంలో మనకు నిర్భయ ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. సో జస్టిస్ వర్మ కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది. దాంతో మనకు నిర్భయ లా కూడా రావడం జరిగింది. దెన్ క్వశ్చన్ నెంబర్ 80. సైబర్ క్రైమ్స్ ఆర్ ట్రేస్డ్ ఈజీలీ కమిటెడ్ ఓన్లీ బై లిటరేట్స్ ట్రాన్స్బౌండరీ ప్రివెంటెడ్ కంప్లీట్లీ. సో సైబర్ నేరాలు ట్రాన్స్బౌండరీ అంటే దేశ సరిహద్దులు దాటి చేసేది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్? సో బ్రిక్స్ అంటే తెలిసే ఉండొచ్చు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఆప్షన్ 4 శ్రీలంక ఈజ్ రైట్ ఆన్సర్ హియర్, ఎందుకంటే అది బ్రిక్స్లో లేదు. ఎక్స్పాండ్ ఈఐఏ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఈఐఏ అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఆప్షన్ 3 ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ క్లోజ్లీ డిఫైన్స్ నెగ్లిజెన్స్? ఇంది వాటిలో ఏది బహు దగ్గరగా నిర్లక్ష్యాన్ని వివరిస్తుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు టేక్ కేర్. ఓకే, బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు టేక్ కేర్ అనేది మనకు నెగ్లిజెన్స్ని వివరిస్తుంది. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 84. అలిబీ మీన్స్ ఎ ప్లీ బై అన్ అక్యూజ్డ్ పర్సన్ దట్ హీ వాస్ ప్రజెంట్ ఎల్స్వేర్. అంటే అతడు వేరొక ప్రదేశంలో ఉన్నప్పుడు అని అర్థం వస్తుంది. అంటే ఎలిబీ అనగా నేరారోపణ చేయబడిన వ్యక్తి, వాదన ఏమనగా అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 85. చూస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నో వన్ కెన్ బి కంపెల్డ్ టు సింగ్ నేషనల్ యాంథమ్ సిన్స్. సో సిన్స్ అంటే కింద కనబరిచిన వాటిలో సరైన జవాబును సూచించండి. ఎవరు కానీ బలవంతంగా జాతీయ గీతం పాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ విల్ బి వయలేటివ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇట్ విల్ బి వయలేటివ్ ఆఫ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్. దెర్ ఇస్ నో లీగల్ ప్రొవిజన్ ఆబ్లిగింగ్ ఎనీ వన్ టు సింగ్ నేషనల్ యాంథమ్. ఎస్, సో ఇక్కడ చూస్తే మనకు 3కి 3 పాయింట్స్ కూడా కరెక్టే, కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. బట్ మీరు ఆప్షన్ 4
ఈజ్ రైట్ ఆన్సర్. సో, ఆప్షన్ 4 టిక్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 86. 5 years ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ఎ మస్ట్ టు బి ఏబుల్ టు ప్రాక్టీస్ యాజ్ ఎన్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దిస్ రూల్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై. భారతదేశ సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేయుటకు 5 సంవత్సరాల అనుభవం న్యాయవాదికి అవసరం అని తెలియజేసే రూల్ నిర్ణయించే బాడీ ఏది అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బీసీఐ. ఓకే. మనకు న్యాయ విద్యని మరియు ప్రాక్టీస్‌ని కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసే అథారిటీ ఏది అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అండి. సో, సింపుల్‌గా గుర్తుంచుకోవచ్చు. క్వెషన్ నంబర్ 87. వాట్ ఈజ్ మూట్? సో, మూట్ అంటే ఆప్షన్ 3 మాక్ కోర్ట్ ఫర్ ప్రాక్టీస్ బై స్టూడెంట్స్. అంటే కోర్టు గాని కోర్ట్ అనమాట. సో, మీరు కాలేజెస్‌కి వెళ్తే లా కాలేజెస్‌లో మూట్ కోర్ట్స్ అని ఉంటాయి. అంటే విద్యార్థులకు నిజమైన కోర్టు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందో అటువంటి ఆహ్, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకు కొన్ని కేసెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారనమాట. ఓకే. ఓకే. మూట్ కోర్ట్ అంటే ఏంటి? మాక్ కోర్ట్ ఫర్ ప్రాక్టీస్ బై స్టూడెంట్స్. ఓకే. దెన్ క్వెషన్ నంబర్ 88. టెంపరరీ రిలీజ్ ఆఫ్ ఎ కన్విక్టెడ్ ప్రిజనర్ ఫ్రమ్ జైల్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఈస్ కాల్డ్ పారోల్. ఓకే. పారోల్. దెన్ పారోల్ అంటే టెంపరరీ రిలీజ్. సో, సింపుల్‌గా గుర్తుంచుకోవచ్చు. వోట్ ఆన్ అకౌంట్ ఈజ్ మీన్డ్ ఫర్. సో, వోట్ ఆన్ అకౌంట్ ఈజ్ మీన్డ్ ఫర్ ఆప్షన్ 3 అప్రాప్రియేటింగ్ ఫండ్స్ పెండింగ్ పాసింగ్ ఆఫ్ బడ్జెట్. సో, బడ్జెట్ పాస్ చేయక ముందు అయ్యే ఖర్చులను మీట్ అవ్వడానికి మనం ఇంట్రొడ్యూస్ చేసేదే వోట్ ఆన్ అకౌంట్ అండి. సో, ఆర్టికల్ 113 మనకు వోట్ ఆన్ అకౌంట్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓకే. దెన్ క్వెషన్ నంబర్ 90. హూ అడ్మినిస్టర్స్ ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్? ఓకే. చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్ హైకోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో, ఆప్షన్ 2 చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్. దెన్ క్వెషన్ నంబర్ 91 మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, దట్ వాస్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.